ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,93,00,000 మంది జనాభా ఉంటే అందులో 13% పింఛన్లు ఇస్తున్నాం. 63,35,147 మందికి నెలకు 2,745 కోట్లు ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా జీవితంలో మీరు చూశారా, ఆలోచించారా ఇంత పెద్ద ఎత్తున సహాయం జరుగుతుందని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. డబ్బులు లెక్క పెట్టుకోం, పేదల సమీక్షమే పరమావధిగా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ సత్యసాయి జిల్లాలో 116 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 2,64,000 మందికి ప్రతి నెల ఈ పింఛన్లు మీకు అందజేస్తున్నాం. ఒక కదిరి సత్యప్రసాద్ గారు, కదిరికొండ ప్రసాద్ గారు ఉండే ఈ నియోజకవర్గంలో 43,000 మందికి 19 కోట్ల రూపాయలు, తలుపల మండలంలో 6,777 మందికి 3,05,00,000 రూపాయలు, పెద్దన్నవారిపల్లిలో 756 మందికి 33 లక్షలు ప్రతి నెల ఇచ్చే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు వృద్ధాప్యంతో పింఛన్దారు చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు. అదే నెల నుంచి ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాను. ఈ నెలలో మీరు చూస్తే 8,151 మంది చనిపోతే 3,26,00,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. 2 నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే 1,55,398 మందికి 127 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే 13,026 మందికి 16 కోట్ల రూపాయలు పింఛన్లు రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూడండి, నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నా. ఒక పక్క పింఛన్లు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండోది, నిన్నే మా ఆడబిడ్డలు ఏ మీటింగ్ పైన పెద్ద ఎత్తున వస్తున్నారు. నిన్నే ఏదైతే మీ అందరికీ స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. ఇప్పుడే నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆవిడతో మాట్లాడితే ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని టీ అమ్ముకుంటూ 2 పిల్లలుంటే ఆడబిడ్డలుంటే పెళ్ళిళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు. అంత మునుపు పోవాలంటే డబ్బులు కావాలి కాబట్టి వెనకడుగేసేది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. నెలకొక్కసారి 2 కూతుర్లు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి 1-2 రోజులు అక్కడ చూసుకొని తిరిగి వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఒకప్పుడు నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు దీపం 2 కింద ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తాన్నాం. 20,000 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా 14,000 ఇస్తున్నాం. ఒకప్పుడు మీకు వచ్చేది 7,000 వస్తే దానికి 7,000 కలిపి డబల్ చేసి ఈరోజు అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఇంకో పక్క ఒకప్పుడు సాగునీటి పైన 1 రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఈరోజు రాయలసీమ, మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాయలసీమలో చాలా సమస్యలు చూశాను. రాయలసీమ ఎవ్వరూ బాగు చేయలేరు, ఇది రాళ్లసీమగా మారిపోతుంది, కరువు సీమగా మారిపోతుందని ఆశలు వదిలిపెట్టిన పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వస్తే మీరందరూ బాధపడ్డారు. మేము వేరుశెనగ పంటేస్తున్నాం, 10 ఏళ్ళు వేస్తే 2 ఏళ్ళు కూడా రావడం లేదు, 8 ఏళ్ళు ఎండిపోతా ఉంది. కాబట్టి మీరు మాకు కనీసం పెట్టుబడి కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టా.
ఆ రోజుల్లో మీరు చూస్తే కరువు వస్తే నీళ్లు